ఈరోజు మన సూపర్ స్టార్ మహేష్ అన్న బర్త్డే కదా, ఏమైనా స్పెషల్గా చేద్దామని ఫిక్స్ అయ్యి గోంగూర చికెన్ చేద్దామని షాప్ దగ్గరికి వెళ్తే వాడు లేదు అనేసరికి కొంచెం డల్ అయ్యి ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళి గోంగూర తీసుకొని వచ్చి వస్తుంటే దారిలో చికెన్ తీసుకొని ఆ చికెన్ని కడిగి ఇంకా గోంగూర చికెన్ ఉండడం స్టార్ట్ చేశా. హ్యాపీ బర్త్డే మహేష్ అన్న. గోంగూరని ఉడకబెట్టుకోవాలి. గోంగూరని ఉడకబెట్టుకొని గ్రైండర్ చేసుకోవాలి. నాలుగు పచ్చిమిర్చి, వెల్లిపాయ, అల్లం కొద్దిగా గ్రైండర్ పట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, లవంగాలు, కొన్ని మిరియాలు, ఒక దాల్చిన చెక్క, 2 యాలకులు, ముందుగా తరుముకున్న ఆనియన్ బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గనివ్వాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి. కరివేపాకు వేసుకోవాలి గోల్డ్ కలర్కి వచ్చాక. 2 చెంచాల అల్లం, పచ్చివాసన రాకుండా వేగలా చూసుకోవాలి. ఇలా అయ్యే వరకు కలపాలి. 1 స్పూన్ పసుపు, మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ప్యాన్లో వేసుకోవాలి. బాగా కలిసేలా చికెన్ కలుపుకోవాలి. మసాలా మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇలా టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇలా బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతున్నారు ముక్క అడగంటకుండా. అడగంటకుండా కడుపుతూ ఉండాలి. చికెన్ ఒక 60% ఉడికినాక మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న గోంగూరని చికెన్లో వేసుకోవాలి. గోంగూర మొత్తం ముక్కకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా పట్టే వరకు కలపాలి. 2 స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. 1 చెంచా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని సిమ్లో ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటే మాడిపోతుంది. మా తోటలో మొలిసిన కొత్తిమీర పుదీనా తెచ్చి గోంగూర చికెన్ మీద వేసుకొని తింటుంటే ఉంటుంది. ఇంకంతే. కొత్తిమీర పుదీనా బాగా కలిసేలా కలుపుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దింపుకోవాలి. మన గోంగూర చికెన్ రెడీ అయింది. సైనింగ్ ఆఫ్ సింగం శ్రీకాంత్, నల్గొండ కుర్రాడు.